ప్రతి గ్రామంలో ఒక దేవాలయం అనేది ఉంటుంది. దేవాలయానికి ఏ విధంగా రావాలి, ఆ యొక్క దేవుని యొక్క చరిత్ర, పూర్వ వైభవాలు ఎలా ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. శ్రీరాఘవం దశరథాత్మయం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులకు, మీ అందరికి కూడా, గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్క భక్తునికి తెలియనిది ఏమనగా, ప్రతి గ్రామంలో ఒక ఆలయం ఉంటుంది. ఆలయం ఒక చరిత్రలు, విశేషాలు. మనం ప్రతి గ్రామంలో ఒక దేవాలయం అనేది ఉంటుంది. దేవాలయానికి ఏ విధంగా రావాలి, ఆ యొక్క దేవుని యొక్క చరిత్ర, పూర్వ వైభవాలు ఎలా ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ మనము ఉమ్మడి చిదినపల్లి గ్రామంలో బొప్పారం రామాలయంలో ఉన్నాము. ఈ యొక్క రామాలయం గురించి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, దీని యొక్క పూర్వ వైభవం, ఇక్కడ ఉన్నటువంటి రామాలయం మరియు ఆంజనేయ స్వామి, లలితా అమ్మవారు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని యొక్క చరిత్ర మీకు నేను వివరంగా చెప్తాను. చూడండి, మన యొక్క ఈ చిదినపల్లి గ్రామంలో ఫస్ట్ మనం ఈ దేవాలయం అనగా చెప్ప విషయం ఏందనగా, దేవాలయం అనేది నిర్మాణం ఎలా ఉంటుంది, ఎవరు చేయాలి, ఏంది అనేది కాదు. ఇక్కడ మనకు ఊర గ్రామస్తులు, ఈ యొక్క బొప్పారం గ్రామస్తులు కీర్తిశేషులు ఊర కమల మనోహరరావు గారు, వారి ధర్మపత్ని సావిత్రిదేవి గారు దంపతులు 1975లో ఒక ఆంజనేయ స్వామి, ఇక్కడ చాలా పురాతనమైనది, ఆ ఆంజనేయ స్వామికి ఎంతో మహిమాన్వితమైన శక్తి, దక్షిణముఖం ఆంజనేయ స్వామి ఉంటాడు. 200 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటుంటే 1975లో మన గ్రామ దొరగారైనటువంటి ఊర కీర్తిశేషులు కమల మనోహరరావు, సావిత్రి దంపతులు అప్పుడు 1975లో ఆలయం నిర్మాణం అంటే ఆలయం ప్రతిష్టాపన చేశారు. అది తరచూ ఉండగా వారి కుమారులైనటువంటి ఊర నంద కిషోర్ బాబు, సుజన్ దంపతులు మరియు డాక్టర్ నంద గోపాల్ బాబు, జయచైతన్య దంపతులు, అయ్యో దేవాలయం ఇలా చిన్నగా ఉన్నది కదా అని మళ్ళీ దేవాలయం నిర్మాణం చేయాలని, అందులో ముఖ్యంగా ఈ ఆలయం నిర్మాణం కావడందుకు ఆ యొక్క లలిత అమ్మవారు ఉంటుంది, మీకు చూపిస్తాను. ఆ లలిత అమ్మవారు మా యొక్క ఆలయ ధర్మకర్త అయినటువంటి ఊర సుజనమ్మాయి గారికి స్వప్నంలో అవపడడం వలన, అమ్మవారి ఇలా అవపడ్డది కదా, అయ్యో దేవాలయం ఇక్కడ నిర్మాణం చేయాలి, ఎందుకంటే మనం ఎక్కడికో పోతాము, ఎన్ని దేవాలయాలు చూసినా కూడా ఈ దేవాలయం వస్తే చాలా ప్రశాంతత ఏర్పడుతుంది, కాబట్టి అయ్యగారు మనం ఇక్కడనే దేవాలయం నిర్మాణం చేయాలని వారు అనుకొని సంకల్పించుకొని దీనికి ఒక స్థపతిని పిలిపించి ఈ యొక్క యజ్ఞాచారులు ఆలయం ప్రతిష్టాపన చేసి అయ్యగారులను అందరినీ కూడా సంప్రదించి ఎలా చేయాలని చెప్పి, ఒక దేవాలయం కట్టడం అనగా మామూలు విషయం కాదు. ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అంటే దానికి ఎంతో ముందుండాలి, అన్ని విధాలుగా సౌకర్యాలు చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా వారి ఆధ్వర్యంలోనే చాలా వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అలా ఉన్న చిన్న ఆలయం ఇక్కడ ఉండే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఇంత తీర్చిదిద్ది మనకు రానున్న రోజులలో ఎంతో భక్తిభావం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఊర్లో ఈ ఆలయం ఇక్కడే కాదు, ఈ ప్రాంతం 4 మండలాలలో కూడా ఇలాంటి ఆలయం అనేది ఉండదు. మనం ఆలయం వచ్చినప్పుడు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి వారు సంకల్పించుకొని 2022లో ఈ యొక్క నూతన దేవాలయం అనగా పాత దేవాలయాన్ని తీసివేసి కొత్త దేవాలయాన్ని నిర్మాణం జరిగింది. మనకు ఈ 4 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి, అమ్మవారికి దసరా నవరాత్రులు, హనుమంతునికి హనుమాన్ జయంతి రోజు, నవగ్రహాలకు శని పూజలు కూడా అత్యంత వైభవంగా చాలా జరుగుతాయి. ఆ యొక్క పుణ్య దంపతులైనటువంటి ఊర నందకిషోర్ బాబు, సుజనమ్మాయి, డాక్టర్ నందగోపాల్ బాబు, జయచైతన్య దంపతులకు ఆ యొక్క స్వామివారి మంగళాశాసనములు యథావిధిగా ఉండాలి. ఇందులో మనకు ఎప్పటికైనా మీరు చూడండి, ఇప్పుడు టెక్నాలజీ అనేది మనకు వచ్చింది. మొబైల్స్, ఎక్కడ ఉన్న మనిషి ఎక్కడ తెలుసుకోవాలి, మాట్లాడాలి అనే సంకల్పంతో మనం ఈ నెట్వర్క్ వచ్చింది. కానీ మనకు శాస్త్ర ప్రకారంగా ఎప్పుడో పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీ ఉన్నది. మనం ఏ ఆలయానికి పోయినా కూడా ధ్వజస్తంభం అనేది ఉంటుంది. అంటే మనకు ముందుగా చూడండి, ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం, ఈ యొక్క ధ్వజస్తంభంతో ఆ యొక్క స్వామికి మన యొక్క ప్రజలకు అందరికి కూడా చాలా విశేషం ఉంటుంది. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా చూడండి, ధ్వజస్తంభం చుట్టూ బడిపీఠాలు, ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ్య ఈ యొక్క 8 అష్టదిక్పాలకులు ఉంటాయి. మనకు స్వామికి ఉదయము
పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ఆరాధన, నైవేద్యము, ఉదయము సాయంకాలము ధూపదీప నైవేద్యం అనేది చాలా విశేషంగా ఉంటుంది. అందుకని మీరు చూడండి, వెనకట మనము ఈ యొక్క ద్వయస్తంభం చరిత్ర ఏంటంటే ఆ ద్వయస్తంభం ఆధారంగా మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో విశేషంగా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను ఈ యొక్క హనుమంతుడు మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధయుక్తం శ్రీరామధూతం శిరసా నమామి. ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఈ హనుమంతుడి చరిత్ర చాలా పెద్దది. ఇది ఒక 200 సంవత్సరాల నాటి హనుమంతుడు. దక్షిణ ముఖంగా ఉంటుంది. చాలా అరుదు, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా దక్షిణ ముఖం అనేది ఉండదు. మనకు కొండగట్టులా మాత్రం. మరియు ఈ యొక్క చిదినపల్లి బొప్పారం గ్రామంలో ఉంటుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామికి గనక మనం ఒక 5 మంగళవారాలు కానీ 5 శనివారాలు కానీ భక్తి శ్రద్ధలతోని ప్రదక్షిణ చేసి మనం స్వామి మాకు ఈ కోరికలు నెరవేరాలంటే తప్పకుండా ఆ హనుమంతుడు నెరవేరుస్తాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమంతునికి హనుమాన్ జయంతి మాలాధారణ భక్తులు చాలామంది వస్తారు, స్వామికి దర్శించుకుంటారు. ఈ యొక్క హనుమంతుడు ఉన్నదని ఉద్దేశంగానే ఇంతకుముందు నేను మొదలు చెప్పాను కదా, కమల మనోహరరావు గారు సావిత్రి దంపతులు ఒక రామాలయం ప్రతిష్టాపన చేయాలని పాతగా రామాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ఈ హనుమంతునికి కనుక మనం నేను చెప్పినట్టు 5 మంగళవారాలు 5 శనివారాలు కనుక భక్తి శ్రద్ధలతోని పూజా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. మనము ప్రతి ఆలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో ఒక గంట అని ఉంటుంది. శబ్దం అనగా మనం దేవాలయం వచ్చినప్పుడు ఎలా రావాలి అంటే ఈ పాయింట్ షర్ట్లతోని కాకుండా లుంగి కండువతోని దుస్తులతోని శుభ్రంగా మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా భక్తి భావంతో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి, ఒక ఆలయానికి వెళ్తే ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంటే స్వామి ఎంతోమందిని చూస్తుంటాడు. అంటే కొన్ని వేల మందిని స్వామి, ఎందుకంటే 133 కోట్ల దేవతలల్లా ఆ యొక్క స్వామి లేనిది మనం లేము. కాబట్టి ఇది కలియుగం. స్వామికి మనం వస్తున్నామని తెలవడం కోసం ఘంటానాదం అంటే ఆ యొక్క గంటను 2 సార్లు కానీ 3 సార్లు 5 సార్లు కొట్టి స్వామి అని నమస్కారం చేసుకొని ఆ యొక్క స్వామిని మనం భక్తితోని పూజిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతిరోజు కాకుండా మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మన పెళ్లి రోజులప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ పిల్లల పుట్టినరోజులు కానీ మన యొక్క ఇంట్లో ఏమన్నా నూతనంగా కార్యక్రమం చేసినప్పుడు ఈ దేవాలయాలకు వచ్చుడు ఆనవాయితీ. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకుంటారు. మనకు ఈ యొక్క శబ్దం చూడండి, ఓం అనే శబ్దం వస్తుంది. అంటే మనం గంట కొట్టినప్పుడు ఓంకార శబ్దం అనేది వస్తుంది. అందులో ఇంతకుముందు చెప్పాను కదా, ముందులో భాగంగా మన శ్రీరామచంద్రుడు శ్రీరాఘవం దశరథాత్మయం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం అరవింద దళాయతాక్షం రామం నిశాశర వినాశకరం నమామి. అంటే ఈ యొక్క రాముడి చరిత్ర చెప్పాలి అంటే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అంటే రాముణ్ణి పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే రాముడు అన్నిటికీ ఆదర్శవంతుడు. ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతోని మనం ఎలా ప్రవర్తించాలి, అక్క వదినే అన్న అందరితో ఎలా ఉండాలి అనేది మన త్రేతాయుగంలో రామచంద్రుడు పరిపాలన చేసిండు. కాబట్టి మనకు ఇప్పుడు చాలా గొప్పగా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి కోరిక అయోధ్యలో రామ మందిర్. అందుకనే ప్రతి చోట ఒక రామాలయం అనేది ఉంటుంది, రామ సంకీర్తన అనేది ఉంటుంది. మనకు ఇక్కడ ప్రాంతంలో చూసుకుంటే ఈ చిదినపల్లి గ్రామంలో ఈ ఉమ్మడి 4 మండలాలలో మన యొక్క చిదినపల్లిలో రామాలయం ఉంది, అలాగే మాదేపూర్లో ఉంది, కాళేశ్వరంలో ఉంది. ఈ ఎక్కడ కూడా ఇక్కడ రామాలయం అనేది లేదు. మన రామచంద్రుడు చూస్తే మీరు ఇది గత ఒక 50 సంవత్సరాల నాటి స్వామివారు. చాలా మంగళకరంగా ఉంటాడు రాముడు, లక్ష్మణుడు, సీత అమ్మవారు. ఈ యొక్క స్వామికి ప్రతినిత్యం కూడా పాంచరాత్రం ఆగమశాస్త్ర ప్రకారంగా ధూపదీప నైవేద్యము చాలా విశిష్టంగా జరుగుతాయి. మనకు శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి వారికి సంబంధించినటువంటి ఉత్సవమూర్తులు రాముని కళ్యాణానికి ఈ యొక్క ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్సవం జరిపించి ప్రతి గ్రామానికి ఊరేగింపు చేస్తాము. అందులో భాగంగా చాతుర్మాస దీక్షలలో మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసానికి కూడా గోదారంగనాయకి మనకు నెల రోజులు ధనుర్మాస మహోత్సవాలు, అదేవిధంగా గోదా కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా స్వామికి ఉదయము ధూపదీప నైవేద్యము, ఉదయము సాయంకాలము పూజా కార్యక్రమాలు. చాలామంది కూడా భక్తులు వస్తున్నారు.
ఈ యొక్క స్వామిని దర్శించుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది మకర తోరణము స్వామికి వెనుక ఉండేది ఈ ఒక పంచపాత్రలు అంటారు. మనం రోజు ఉదయం ఆరాధన చేస్తాము, అది శటగోపము. ఈ యొక్క సుదర్శన పెరమాన్లు, ఇగో హనుమంతుడు, ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా ఈ ఆలయంలో వైభవంగా, అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఏమంటారు అంటే, చాలా ప్రశాంతత ఉంది అయ్యగారు ఈ ఆలయానికి వస్తే అంటే. నేను ఒకటే చెప్తాను, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ దేవాలయంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, కలర్లు ఉండాలి కాదు, భక్తి భావం ఉండాలి. స్వామి ఎలా ఉన్నా కూడా మనకు మొక్కగానే ఆ యొక్క స్వామి యొక్క సుందర రూపము మనకు దర్శనమిచ్చి తప్పకుండా. అందుకనే షటు భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం. ఉత్తగానే మనం గాలి దీపం పెట్టి స్వామి అంటే ఎవరు కూడా కాపాడరు. కాబట్టి ఒక వంతు స్వామికి 6 వంతులు మనం చేయన్నట. అందుకని స్వామి నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను. మనం ఏం కోరుకుంటాము, సర్వే జన సుఖినో భవంతు. అన్నీ కావాలంటే భగవంతుడు ఇవ్వడు. ఏ విధంగా ఏ టైంలో ఏది ఇవ్వనో అదే స్వామి మనకు కైంకర్యం చేస్తాడు. అందుకనే ఇప్పుడు ఇంత శాస్త్ర ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయంటే మన యొక్క వైష్ణవ సాంప్రదాయము, పీఠాధిపతులు ఆ యొక్క అందరూ ఉండడం వల్లనే ఇవన్నీ మనకు హిందూ సాంప్రదాయం అనేది కాపాడుకుంటున్నాము. ఇందులో భాగంగా ముఖ్య విశేషం చెప్పాలంటే 82లో సాక్షాత్ ఈ యొక్క ఆలయానికి త్రిదండి చిన్న జియర్ స్వామి వారిని గారపల్లి నుంచి పువ్వులతోని ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోని ఆ స్వామివారిని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే 75లో మన స్వామి ప్రతిష్టాపన జరిగితే 82లో అప్పుడు చిన్నజీయర్ స్వామి వారు, త్రిదండి శ్రీమన్ చిన్నజీయర్ స్వామి వారు గారెపల్లి నుంచి భక్తులందరూ కూడా మంచి కోలాటాల చేత స్వామిని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఆలయం నిర్మాణం జరగడానికి పూర్తి వంతుగా మా యొక్క ధర్మకర్తలకు ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్వామి వైభవం ఇలా ఉంటుంది. మనకి ఇది మంటపము, ఎందుకంటే మనకి ఇక్కడ స్వామికి పూజా కార్యక్రమాలు ఏమన్నా అన్నప్రాసనలు కానీ ఏమైనా జరుగుతాయి. అందులో భాగంగా ఇంకా మీకు చెప్పాలి అంటే సాక్షాత్ శ్రీమాత్రేయ నమః, లలిత త్రిపుర సుందరి దేవియే నమః. గొప్ప వైభవం మీకు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నది. ఈ యొక్క ఆలయ విశిష్టత 75లో ప్రతిష్టాపన జరిగింది. తర్వాత వారి కుమారులు ఈ యొక్క ఆలయ ధర్మకర్తలు 22లో ఈ ఆలయం ప్రతిష్టాపన చేసుకున్నాము. అది రామచంద్రుని గురించి, హనుమంతుడి గురించి చెప్పుకున్నాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ముఖ్య విషయం ఏమనగా సాక్షాత్ లలితా త్రిపుర సుందరి. ఎందుకంటే 133 కోట్ల దేవతల కన్నా పవర్ఫుల్ అంటే అమ్మవారి యొక్క శక్తి చాలా వైభవంగా ఉంటుంది. ఆ లలిత అమ్మవారిని కనుక మనం పూజించినట్టయితే సకల దోషాలు కూడా నెరవేరుతాయి. ఈ యొక్క లలిత అమ్మవారి ఇక్కడికి రావడందుకు కారణం ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మన ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు ధర్మపత్ని అగు ఊర సుజనమ్మాయి గారికి ఈ యొక్క లలితామ్మవారు స్వప్నంలో అవ్వడం వలన ఆలయం నిర్మాణం చేయాలని ఆ సంకల్పంతో అమ్మవారు ఏ విధంగా అయితే మా ధర్మకర్తకు స్వప్నంలో అమ్మవారు అవుపడ్డదో అదేవిధంగా అమ్మవారిని శిల్పితో తయారు చేపించి చాలా వైభవంగా అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకున్నాము. ఇదంతా కూడా ఒక యాదృచ్ఛికము. ఎందుకంటే నేను వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా మార్పు కలిగింది, ఇంకా మార్పు కలగాలి. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారము అభిషేకము, అష్టోత్తరము, అలంకరణ ఉంటుంది. అలాగే దసరా నవరాత్రులకు ఆ 10 రోజులు కూడా అమ్మవారు రోజుకొక రూపంతో బాలా త్రిపుర సుందరి, లలితాదేవి, సరస్వతి, లక్ష్మి, మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరిగా అవతారాలు ఇస్తుంది. ఈ యొక్క అమ్మవారికి చాలామంది వచ్చి ఓడిబియ్యము పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. ముఖ్య విషయం ఏమనగా ఈ అమ్మవారికి గనక అభిషేకం చేయించుకున్న వారికి సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఈ 4 సంవత్సరాల నుంచి కన్నుల పండుగగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, ఆ యొక్క శ్రీరామచంద్రుని కార్యక్రమాలు, హనుమంతుని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కాటారం మండలం, జయశంకర్ జిల్లా కాటారంకు ఒక కూత వేసే దూరం అనగా ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క చిదినపల్లి గ్రామం అనేది ఉంటుంది. ఇది చూస్తే ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ చిన్న గ్రామమైనా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గ్రామస్తులే కాకుండా 4 మండలాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించాలని వచ్చి ఆ యొక్క అమ్మవారికి, స్వామివారికి, ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ యొక్క అమ్మవారిని ఇలా నిర్మించడం, ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను ధర్మకర్తలను. మామూలుగా ఒక ధర్మకర్తలు ఏం చేస్తారంటే దేవాలయం నిర్మించడం అయిపోయింది కాదు,
వారు నిర్మించిన వారు పాపం ఎప్పుడో వస్తారు, సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకుంటారు. కానీ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామిని దర్శించాలని ఒక సంకల్పంతో వాళ్ళు నిర్మించడం చాలా పూర్వ విశేషము. ఎందుకంటే ఒక దేవాలయం అనేది ఉన్నప్పుడు దాని నిర్మాణం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది అది చూస్తే మనకు అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. అట్లాంటిది ఈ గ్రామమే కాదు, ఇప్పుడు గారెపల్లి హనుమాన్ టెంపులే కానీ, మాకు భూలక్ష్మికి కానీ, ఇవన్నిటికి కూడా వారు ఎంతో శక్తివంతంగా సహాయం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, ఒక దేవాలయం నిర్మించడం అంటే నాది నీది అంటారు. ఇప్పటి వరకు కూడా అలాంటి భావన లేకుండా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఇప్పటి వరకు ఈ ఆలయం ప్రతిష్టాపన దగ్గర నుంచి స్వామికి నిత్య కైంకర్యం అనేది ఆగిపోకుండా ప్రతిదీ ముందుండి అయ్యగారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని వారు ముందు చెప్పడము, మేము చెప్పింది వారు వినడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. పూర్వ వైభవం కాబట్టి మనం ఎప్పుడు కానీ ఒక ఆలయానికి వచ్చినప్పుడు మంచి మనసుతోని భావనతోని వచ్చి స్వామిని పూజించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. ఏదో ఇట్లా వచ్చినామా పోయినామా అని కాదు. దేవాలయానికి వచ్చినప్పుడు ముందుగా అక్కడ పాద ప్రక్షాళన అనగా కాళ్ళు కడుక్కొని మనకు తోచిన విధంగా 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఆలయం ప్రదక్షిణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇది మనకు తులసి కోట అంటారు. మనము ప్రతిరోజు దేవాలయంలో కానీ ఇళ్లలో కానీ తులసి కోట అనేది ఉంటుంది. ఈ యొక్క తులసిలో 8 రకాలు ఉంటాయి. అందులో తులసి చెట్టు పూజ చేయడం వల్ల సకల షడ్ దోషాలు కూడా పోతాయి. ఆ యొక్క తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి దీపారాధన చేయడం వల్ల మనకు మంచి భావన కలుగుతుంది. అందుకనే మనం ప్రతిరోజు కూడా ఉదయమే లేవాలి. ఎందుకంటే సూర్యాస్తమయం అంటే సూర్యుడు రాకముందు కనుక మనం 5 గంటల వరకు లేచి మన కాలకృత్యాలు నెరవేర్చుకొని దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళినట్టయితే సకల దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది ఒక స్వామివారి యొక్క ఆభరణాలు, స్వామివారి పల్లకి ఉంటుంది. ఇవన్నీ పూల చెట్లు మనకి ఇదంతా వైభవంగా జరుగుతాయి. స్వామివారి యొక్క ఈ చుట్టూ బలిపీఠాలు, ఈ ఆలయం విశిష్టత అంటే చాలా పూర్వ వైభవం ఉంటుంది. దా హనుమాన్ చాలీసా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క చాలీసా పారాయణం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో టైం ఉంటుంది, కానీ మనం భగవంతునికి ఒక అర్ధగంట 40 నిమిషాల 20 నిమిషాల అని కేటాయించాలి. ఎందుకంటే మనం దేవాలయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాలి. బయట టెన్షన్స్తోని మనకు అది ఉన్నది ఇది ఉన్నది ఆ పని అనుకుంటే మనం మొక్కిన ఫలితం ఇవ్వడు స్వామి. మనం దేవాలయంకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఆ 10 నిమిషాల 15 నిమిషాల మొబైల్స్ ఏమున్నా కూడా ఫ్లైట్ మోడ్ కానీ సైలెంట్లో పెట్టి ఇంట్లో సమస్యలు ఇవన్నీ కూడా మన మైండ్కి తెచ్చుకోకుండా నిత్యం స్వామి నీ కార్యక్రమాలు ఉన్నానంటే అన్ని భగవంతుడే చూసుకుంటాడు. అందులో భాగంగా ఇవి మనకు నవగ్రహాలు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చేవ రాఘవే కేతవే నమః. ఆదిత్య నవగ్రహాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది దేవాలయం యొక్క విశిష్టత చెప్పుకున్నాము. కానీ మన గ్రాచారము గోచారము సంచారము సాడే సాత్ ఇవన్నీ తొలగిపోవాలంటే నవగ్రహాలతోని ముడిపడి ఉన్నది. మనము మానవునికి నవరంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క నవగ్రహాలు కూడా మనం జన్మనామము మాసనామము వ్యవహార నామం అనేది ఉంటుంది. మనకు మన పూర్వము పిల్లలకు కానీ మనకు కానీ ఈ యొక్క గ్రహ సంచారము అనగా ఏ గ్రహం అనేది మనకు బాగలేకుంటే ఇబ్బంది అవుతుందో తెలిసినటువంటి బ్రాహ్మణ తెలుసుకొని ఈ యొక్క నవగ్రహాలకు పూజ చేయించుకోవడం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యభగవానుడు, చంద్రుడు, అంగారకుడు, ఈశాన్యం బుధుడు, ఉత్తర బృహస్పతి, ప్రాగ్దిగ్భాగే శుక్రుడు, పశ్చిమ దిగ్భాగే శని, నైరుతి దిగ్భాగే రాహు, వాయు దిగ్భాగే కేతువు. కాబట్టి ఈ యొక్క నవగ్రహాలకు శని త్రయోదశి రోజు కానీ శనివారం కానీ మంగళవారం కానీ మనకు గ్రాచారం మంచిగా లేనట్లయితే మనం ఈ నవగ్రహ పూజ చేయించుకోవడం వలన చాలా ఉపశమనం ఉంటుంది. మీకు పూర్వం చరిత్ర తెలుసు, శనికి భయపడి శంకరుడు త్వరలో జాక్కున్నాడంటారు. అంటే అంతటి శివునికే తప్పలేదు తిప్పల. మనం ఎంత నిమిత్త మాత్రుల మానవులం. కాబట్టి ఈ నవగ్రహాలను కూడా ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు ఉంటాయి. ముందుగా మనము నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని తర్వాత స్వామి యొక్క ఆలయ ప్రదక్షిణ చేసి అర్చన చేయించుకొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ నవగ్రహాలకు కూడా చాలా చోటు నుంచి భక్తులు వస్తున్నారు. మంగళవారం శనివారం కూడా నవగ్రహ పూజలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి.
ఈ యొక్క నవగ్రహాల విశిష్టత చెప్పాలంటే మనకు నవగ్రహాల శనీశ్వర ఆలయం ఎక్కడ ఉండదు. ఒక షిరిడి దగ్గర శని శజ్ఞాపూర్ దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహాలకు కూడా పూజ చేయించుకోండి. ఈ యొక్క ఆలయం విశిష్టత అనేది పూర్వ వైభవం నుంచి మనకు ఉంటుంది కాబట్టి ప్రతి భక్తులు ఇక్కడి నుంచే కాదు ఎన్నో చోట్ల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాన్ని స్వీకరించగలరు. జై శ్రీమన్నారాయణ. చిదినపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకుని సముద్రాల రామాచార్యులు. నా ఫోన్ నెంబర్ 9177518195. నేను ఈ ఆలయం పూజా కార్యక్రమాలు చేయబట్టి సుమారుగా 18 సంవత్సరాలు అవుతుంది. 2009 నుంచి ఈ ఆలయంలో ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. ఆ యొక్క స్వామి సేవ చేయడం కూడా నా పూర్వజన్మ సుకృతం. అందులో భాగంగా మాలాంటి ఆలయ ధర్మకర్తలు ఎక్కడ కూడా దొరకరు. ధర్మకర్తల వలనే ఈ యొక్క ఆలయం ఇంత అభివృద్ధి చెందుతున్నది. ఈ రోజులల్లా మాకేందని చెప్పి ఏదో తమ వంతుగా స్వామికి సహాయం చేసి వెళ్ళిపోయేట వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతిదీ ముందుండి నడిపించుకునేటువంటి ధర్మకర్తలు అనేది చాలా అరుదు. కాబట్టి మా యొక్క ఆలయ ధర్మకర్తలకు ఈ యొక్క చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ కూడా స్వామివారి మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు నుంచి అయితే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి ఊరిలో ఒక ఎంతో గొప్ప చరిత్ర గల టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఊరికి వచ్చి ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏందనేది మీకు తెలియజేయడమే మన కంటెంట్ అనేది. మన వీడియోస్ కనుక నచ్చితేనైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.